ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్, మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్ ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం. అవును. కానీ ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక 4 ఏళ్ల క్రితం నుండి మిమ్మల్ని అవును. చూస్తున్నాం. అవును. దీనికి కారణం ఏంటి? యూట్యూబ్‌లోకి రావాలి, ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబే ఒక పెద్ద ప్లాట్‌ఫామ్, ఒక ఇంపాక్టింగ్ చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్‌ఫామ్ అవుతదని మీరు ఎలా గెస్ చేయగలిగారు? నేను యాక్చువల్‌గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్‌లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు. ఈవెన్ నాకు యూట్యూబ్‌లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు. డంబ్. అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు. నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా బయటికి ఎప్పుడు చనిపోయారు? 2020 జూలై 25th. ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని, బైక్లో అయితే పెట్రోల్ పోయాలి, కార్లో అయితే ఇంకా అంత సీను లేదు, అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము, ఇటనే వెళ్దాం కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ దేవరకొండ చెప్తాడు చూస్తారా, అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో. అది గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని, సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే, నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను, నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన. సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని, గ్యాసు గిన్నెలు అవి వేసుకొని, సోలార్ ప్యానెల్ వేసుకొని, దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని, కొన్ని బట్టలు పెట్టుకొని, ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని, జస్ట్ ఒక లైక్ నోమాడ్ లాగా ఇట్లా బయలుదేరిన అంతే. బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా, మనం ఎట్లాగో జర్నీ చేస్తున్నాం కదా, చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన. నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి. అప్పుడు ఆ 5 years క్రితం ఇదంతా ఏం లేదు కదా, ఇంత ఈ హైపులు ఇవేం లేవు కదా. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే, అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్నీ అంతే అని చెప్పేసి ఒక చిన్న GoPro Hero 7 తీసుకొని, OnePlus మొబైల్ తీసుకొని, OnePlus మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన. 2 years OnePlus మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను, మొబైల్లో అంతే, ఏ లేదు. 2 yearsలో ఈ 3 lakhs ఏదైతే ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో, వీళ్ళందరూ కూడా OnePlus మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే. సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్కి 12,000 వచ్చి మానిటైజేషన్ అయ్యి 12,000 వచ్చి, నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక 32,000 సంథింగ్ ఏదో వచ్చి, ఆ నెక్స్ట్ రైడ్లో ఇక ఒక ₹1,00,000 అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, అరే ఇదేదో బాగుంది కదా, మనం ఎట్లాగూ అంటే అప్పుడు నేను ఆలోచించిన, చలో ఈ లైఫే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తున్నాం, ఫిజికల్గా ఫిట్ ఉంటున్నాం, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, అదేవిధంగా నచ్చిన పనిలో నీకు కొంచెం నువ్వు తిరుగుకుంటే పైసలు వస్తున్నాయంటే ఇంకా హ్యాపీ కదా. సో యూట్యూబ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన. సూపర్. అట్లా అంటే నేను మీ కమెంట్స్ చదువుతున్నాను, అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం. ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఏమన్నా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా? లక్ష మీకు అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు. ట్రావెల్లో ఉంటాం కదా, ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే స్నానం చేయాలి, అండ్ సెల్, పవర్ బ్యాంకు, కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి, అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ 2 daysకో 3 daysకో ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి సైకిల్కి రెండింటికి డబ్బులు కావాలి, అండ్ ఇంకా వీసాలకి కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి నాకు వెనకేయడం అనేది ఎప్పుడూ లేదు ఇంతవరకు. అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు. ఈ పాటికి అదే ఎవరన్నా ఈ మైండ్ సెట్ ఉంటే, కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు సంపాదించు. అవును అవును. అంటే మోర్ ఓవర్ ఏంటంటే